దేవుని రాజ్యాన్ని ఎరగాలని మీరు చెప్తున్నారు తండ్రి ప్రభా. బాప్టిజం తీసుకుంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందని ప్రతి ఒక్కరు వెలిగి ప్రతి ఒక్కరు బాప్టిజం తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఇంకా ప్రభా ప్రతి విషయంలో ప్రతి రాకున్న బిడ్డలను మనసుకి ఆదివారం వచ్చేలా సహాయం చేయమని, ఏ కుటుంబంలో ఏ అవసరంలో తీర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నిజంగా యేసుక్రీస్తునామమున అడిగిపెడుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మోకరించుకుంటే ప్రార్థన చేద్దాం. ఈరోజు బాప్తిస్మం పొందిన ఇద్దరు కుమార్తెల కొరకు, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేద్దాం. స్వప్న రేపు పరీక్ష చదవలసిందని చెప్పారు. ఏమాస్త్రి గ్యాస్ తో బాధపడుతుందని చెప్పారు. అలాగే ఈ గొప్ప మందిరము మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు బాప్తిస్మం పొందిన మా కుమార్తె, పెద్ద కుమార్తె ప్రణవి కొరకు, చిన్న కుమార్తె ప్రణతి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నా దేవుని మందిరము నాకు ఇష్టమని ఇచ్చిన వాక్యంకి వాగ్దానం చేస్తున్నారు. ఈ గొప్ప మందిరము కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ వరకు ప్రార్థన చేస్తున్నాం. మేడం సునీత గారి వరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి. స్వప్న చదువుల కొరకు, జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి హిమశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు దీవించండి. గ్యాస్ తో బాధపడుతున్న సహాయం చేశారు. స్తోత్రాలు. వెంకటమ్మ గారు కుటుంబం కొరకు, వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాలుగాయంతో బాధపడుతుండగా స్వస్థత, ఆయుష్, ఆరోగ్యం నెమ్మదిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ఇద్దరు కుమార్తెను దీవించండి. చదువులు సహాయం చేయండి. కుమారుడు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు చదువులు కూడా తోడుగుడి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా మందిరానికి వచ్చి పాటలు పాడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన చేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని హృదయానుసారంగా మిమ్మల్ని అంగీకరించడానికి మీరిచ్చిన ప్రభు స్తోత్రాలు. ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారు కూడా నమ్మి బాప్తిస్మం పొందడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం, పెద్దల కొరకు ప్రార్థన చేసినాం, వృద్ధుల కొరకు ప్రార్థన చేసినాం. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంతులైన వారిని ఇలాగా చేసే దేవుడు ఇది. కుమారులు గల తల్లిగా చేసే గొప్ప దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు మొరపెట్టుకు నేను ఉత్తరమిస్తానని మీరు చెప్పిన మాటకి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వ్యక్తిగతంగా కొంతమంది బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు. వారందరికీ సహాయం ఇచ్చేయమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరే మా ద్వారా పొందడమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి, ఈ రోజున చేరవలసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున బాప్తిస్మం అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఎవరు బాప్తిస్మం ఎవరు పొందాలి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అనేది మనం చూస్తే, మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడని చెబుతున్నారు. అయితే బాప్తిస్మం ఎవరు పొందాలి అంటే, మొట్టమొదటిగా క్రీస్తును గురించి బోధించబడిన వారు, అంటే యేసయ్యను గురించి తెలుసుకున్న వారు ముందుగా బాప్తిస్మం పొందాలి. క్రీస్తు గురించి మనం ఎలా తెలుసుకుంటాం? ఎవరు బాప్తిస్మం పొందాలంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమిటి ఆజ్ఞ అంటే, చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మిచ్చు, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవాలని వారికి బోధించుడు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎవరు బాప్తిస్మం పొందాలంటే క్రీస్తు గురించి బోధించబడిన వారు. అంటే యేసయ్య చెప్పారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం పొందాలని దేవుడు చెప్పాడు కనుక బోధింపబడిన వారందరూ బాప్తిస్మం పొందాలి. అలాగే ఎవరు అంటే విశ్వాసం ఉంచిన వారు. ఎవరు అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మార్కు సువార్త, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. దేవుడు చెప్పాడు, నమ్మితే మనం ఆ శిక్ష నుండి తప్పించుకోబడతాం. అలాగే మూడవదిగా ఎవరు బాప్తిస్మం పొందాలంటే పాపముల గురించి ఒప్పింపబడిన వారు, పాపాలు ఒప్పుకున్న వారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 3000 మంది వాళ్ళ పాపములు ఒప్పుకొని ఎలా బాప్తిస్మం పొందారంటే 2వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట చదువుదాం. వారి మాట విని హృదయంలో రుచుకొని, సహోదరులారా నేనేమి చేయమని పేతురు అపోస్తలులు అడగగా, పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. చూడండి, మూడవదిగా పాపాల గురించి ఒప్పింపబడిన వారు. ఇక్కడ 3000 మంది పేతురు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు 3000 మంది వాళ్ళు పాపాలు ఒప్పుకొని ఒప్పించబడి, అయ్యా నేనేం చేయాలి అన్నప్పుడు వాళ్ళు నమ్మి బాప్తిస్మం పొందాలని ఆ పేతురు వారికి చెప్పినప్పుడు ఒక్కరోజే 3000 మంది సంఘం చేర్చబడింది. అలాగే ఎవరు బాప్తిస్మం పొందాలంటే మారు మనసు పొందిన వారు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. చూడండి, నాలుగవదిగా మారు మనసు పొందిన వారు, వాక్యం విని వాక్యం అంగీకరించిన వారు, మారు మనసు పొందిన వారు రక్షించబడిన కుటుంబంలో ఉంటారు. అలాగే ఐదవదిగా వాక్యాన్ని అంగీకరించిన వారు. ఎవరు బాప్తిస్మం పొందాలంటే వాక్యం అంగీకరించిన వారు. 41వ వచనం కదా, కాబట్టి అపోస్తలులు 2:41, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు. చూడండి, ఆ అంగీకరించినప్పుడు వెంటనే బాప్తిస్మం పొందారు. ఆరవదిగా చూస్తే సువార్తను నమ్మిన వారు. సువార్తను అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం, మరణం, పునరుద్ధానం గురించిన సువార్తను అంగీకరించిన వారు. చూడండి, వారు ఎవరంటే నమ్మారు. 41వ వచనం చూడండి, అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. చూడండి, అంగీకరించిన వారు అలాగే నమ్మిన వారు ఉన్నారు. ఎలాగ నమ్మాలి యేసు ప్రభువు అంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుడగా వారు నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. చూడండి, సువార్తను నమ్మాలి, తర్వాత వారి హృదయంలో యేసయ్యను చేసుకోవడం మనం చూస్తాం. అలాగే ఏం నమ్మాలి, దేని గురించి వినాలంటే క్రీస్తుని గురించి విన్నారు, యేసయ్య గురించి విన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. ఎలాంటి విశ్వాసం అంటే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి క్రీస్తు తన ఇంటి వారందరిలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచడం మరియు కొరింథీలో అనేక
పొందింది. చూడండి, ముందు నమ్మాలి, వినాలి, మారు మనసు పొందాలి. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది భక్తులు బాప్తిస్మం పొందారు. ఆ బాప్తిస్మం అనేది ఎలాగంటే సంపూర్ణంగా నీటి ద్వారా, నీటిలో ముంచబడటం ద్వారా. చూడండి, యోహాను సువార్త ప్రజలు ఏ విధంగా బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డారంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 23. సలీం దగ్గర చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. అయిన స్థలమున నీరు విస్తారంగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉండేను. విస్తారమైన నీటిలో బాప్తిస్మం పొందాలని దేవుడు చెప్పాడు. అలాగే యోర్దాను నదిలో యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొంది ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దాను యోహాను చేత బాప్తిస్మం పొందాను. చూడండి, ఇక్కడ నీళ్లు అనేకంగా విస్తారంగా ఉన్నప్పుడు ఆ నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. అలాగే యోర్దానులో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి చేత బాప్తిస్మం పొందారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొంది వెలుగులోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిశుద్ధాత్మటువంటి వారు మనం చూస్తామంటే మార్కు 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. వెంటనే ఆయన దేవాలయం నుండి ఒడ్డుకు వచ్చి చూడగా ఆకాశం చీల్చబడలేదు, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగి వచ్చుడు చూస్తున్నాం. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది బిడ్డలు ఈ రీతిగా బాప్తిస్మం పొందడం మనం చూస్తున్నాం. బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకుంటున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అపోస్తలులు 3000 మంది కూడా ఒక పని చేస్తున్నారు. ఏమిటా పని అంటే ఒక వాడకగా ఆ పని పెట్టుకున్నారు. ఏమిటా పని అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఇది ఎప్పుడు కూడా మానక అనే మాట ఉంది. చూడండి, అపోస్తల కార్యములు వీరు అపోస్తల బోధయంలో సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు బోధ మానలేదు, సహవాసం మానలేదు, రొట్టె విరుచుట మానలేదు, ప్రార్థన కూడా మానలేదు. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత ఈ 4 కార్యక్రమాల్లో అంటే అన్నిటిలో మనం పాల్గొంటూ పొందాలి. అలాగే సంఘంగా కూడుకునక మానవద్దు. ఎన్ని పనులున్నా, ఏ స్థలంలో అందుబాటులో ఉన్నా అక్కడ ప్రార్థనలో పాల్గొనాలి. చూడండి, ఎవ్రీ పత్రిక సంఘముగా కూడుట మానవద్దు. ఎన్ని పనులున్నా సరే బాప్తిస్మం పొందిన తర్వాత ఎవ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవ్రీ పత్రిక చదవండి 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేసు ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఒకరినొకరు పూర్వపవాలని ఆలోచితము. చూడండి, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సమాజముగా కూడుట మానక. అంటే ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థన సమయం దేవునిలో గడపాలి బాప్తిస్మం పొందిన తర్వాత. అలాగే 3వదిగా చూస్తే దేవుడిచ్చిన కృప యందు, జ్ఞానం యందు ఎదగాలి. దేవుడిచ్చిన వాక్య ప్రకారం ఆ వాక్య జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలి. ఎలాగంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున అనగా
జాగ్రత్తను, అపవిత్రతను, కామతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద కూర్చును. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మనం ఎలా ఉండాలి? ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. ఇక్కడ 10వ వచనం చదువుదాం. ఏదనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృజించిన వారి పోరు చొప్పున నూతన పరిచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, పాపని గతించడం క్రొత్తవాయన అన్నట్లుగా నవీన స్వభావం ధరించుకొని బాప్తిస్మం పొందిన తర్వాత మనం ప్రాచీన ఆలోచనలో అన్ని వదిలివేయాలి. తర్వాత చూస్తే రోమా పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నకు శరీర విషయమైన ఆలోచన చేసుకోవాలి. చాలండి. ఇప్పుడు వాక్యంలో చూస్తే ప్రాచీన స్వభావమును మనం వదిలివేయాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రాచీన స్వభావమును వదిలివేయాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రీస్తుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. క్రీస్తు ఎలా ఉన్నాడో, ప్రభువారు ఎలా ఉన్నాడో అదే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. చూడండి. అందరూ ఒక భావంతో విశ్వాసపక్షమును పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచున్నారని నేను మిమ్మల్ని ఊసి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించారు. ఇప్పుడు వాక్యంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగా మన కొరకు మాదిరికరంగా జీవించారో క్రీస్తు తగినట్లు ఉండాలి. అలాగే ఇహలోక మాలిన్యం అంటే ఈలోక సంబంధమైన ఆలోచనలను మనం అంటకుండా మనం జీవించాలి. తామర పుష్పం ఎలాగా ఆ నీటిలో ఉండి స్వచ్ఛంగా ఉంటుందో అలాగే మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించు ఇహలోక మాలిన్యం తన అంటకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఇది దేవుడు కోరుస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే పడిపోకుండా మనం కాపాడుకోవాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలంటే 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తాను నిలుస్తున్నారని చూసుకొచ్చున్నాడు. బైబిల్ తాను నిలుస్తున్నారని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటే తన సాక్ష్యాన్ని జీవితాంతం కూడా కాపాడుకోవాలని దేవుడు మనకు కోరుతున్నాడు. ఇక్కడ దేవుడి వాక్యం ప్రకారం మనం అలంకరించబడి ఉండాలి. మనం దేవుడి వాక్యం అనే వాక్యంతో అలంకరించబడి ఎలా అంటే చూడండి, తీతు పత్రిక, తిమోతి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి.
దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురాడు చెప్పు ఏమో అప్పుడెప్పుడు సంపూర్ణమైన మంచి నామమును కనపరుచు అన్ని కార్యములందు వారికి సంతోషం పెట్టు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవుని ఉపదేశమును అలంకరించినట్లు అన్నది. అంటే దేవుని వాక్యమును మనం కంఠాభూషణము ధరించుకొని ఆ వాక్య ప్రకారం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చూద్దాం. చదవండి. వెలుపటి అలంకారం మీకు అలంకారం ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణము అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారము ఉండవాలని చూడండి. బైబిల్ గ్రంథం చూస్తే దేవుడు ఇది మన జీవితంలో కోరుస్తున్నాడు. బాప్తిస్మం పొందిన తర్వాత సహవాసం మానవద్దు, ప్రార్థన మానవద్దు, అలాగే సంఘముగా కూడుకుంటా మానకుండా దేవుని సన్నిధిలో దేవునికి తగినట్లుగా మన ప్రవర్తన కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరం కూడా పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాక్యకే స్తోత్రాలు. ఈ రోజు బాప్తిస్మం పొందడానికి కుమార్తెలు ఇద్దరు కూడా సిద్ధపరిచారు. ఇంకా ఎవరైనా సరే ప్రభు మీ యందు రక్షించబడడానికి మార్గోత్సవానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలు బలపరచండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థత ఇచ్చేయండి, అద్భుతాలు ఆశ్చర్యకారం జరిగించమని ఈ రోజు అంతా కూడా మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మనం పూర్వమైన కానుకలు సమర్పించుకుందాం. మీ ఘనము నీ ఘనము
తీసుకురండి. నాగట్ల శరణ్య వేదశ్రీ చదువు కొరకు ప్రార్థన చేద్దామండి. మా పేరాయలు ఓకే కృష్ణమ్మ గారి దోమంగళ, ఇంకో పేరు మీరు వెంకట దోమ గారి మీరా? సరే పేరు రాయించుకోండి. సరే సరే కన్నమ్మ గారు, ఇంకో పేరు రాయలేదు మీది. సరే మరియు పేరు రాయలేదు మీది దోమ గారు అనుకుంటారు. ఇప్పుడు పేరు కూడా వస్తున్నారు. ముళ్ళపాటి ఆలయ కొరకు ప్రార్థన చేయాలని కోరారు. ఇది పేరు రాయలేదు, ఇది సరే వారి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, మోకరించండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మా జీవితాల్లో భాగ్యాన్ని సజీవులుగా ఉన్నాము కాబట్టి అయా నిస్సన్నిధికి వచ్చి అయా నిస్కొని చెప్పు భాగ్యాన్ని ఇచ్చారు. అయా నిస్సన్నిధిగా సాక్షులుగా జీవించే భాగ్యం మాకు అందరికీ ఇచ్చారు. మీకు వందనాలు. ఎక్కడ వరకు జరిగిన ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభావ, మీకు వందనాలు. పాడిన పాటలను చదవడం లేఖనాలను అయా చేసిన ప్రార్థనలు ఉన్న ప్రభావ, అదేవిధంగా నా తండ్రి జరిగిన బాప్తిస్మాల కార్యక్రమం కూడా నా తండ్రి మాకు తోడుగా ఉన్నారు ప్రభావ, మీకు వందనాలు. ఎవరి విడుదల కారణాలు చేయమని వచ్చిన దేవానికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభావ, మా ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభావ, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా బాప్తిస్మం పొందిన తండ్రి ఈ లోకంలో వేరైన ప్రభావ అన్ని సన్నిధిలో సాక్షులుగా నా తండ్రి అయ్యా మా సాక్ష్యాన్ని మేము ఎలా కాపాడుకుంటూ ప్రభావ, మేము ఈ లోకాన్ని నా లోకాశలు ఎలాగో విడిచిన తండ్రి నీ సన్నిధిలో నా ప్రభావ నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి ప్రభావ. అయ్యా మాకు నేర్పించిన తండ్రి, మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు ప్రభావ. అయ్యా మీరు మాతో మాట్లాడేలాగా ప్రభావ మా హృదయంలో వాటిని భద్రం చేస్తున్నా ప్రభావ. అటు వాక్యాన్ని నా తండ్రి మా గృహాలకు ఎదురుగా చేస్తున్నా ప్రభావ. ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. ఇంకా అది రక్తంలో కడగబడగల ప్రభావ. అయ్యా రేపు మాకు అది వాయిదాలు వేస్తున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా ప్రతి బిడ్డాన్ని సన్నిధిలో రక్తంలో కడగబడే భాగ్యాన్ని అయ్యా ఈ పరలోక రాజ్యంలో నా ప్రభావ అయ్యా ఇవ్వన తన చోటు సంపాదించుకునే భాగ్యాన్ని అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు నా ప్రభావ. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయ్యా ప్రతి గుప్పిని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా మీ దయగా సన్నిధిలో నా ప్రభావ వారి కష్టాంతంలో వారి ఇచ్చిన నా ప్రభావ ప్రతి కానుకలు నా తండ్రి మీ దయగా సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయ్యా కుటుంబంలో ఏ అవసరం ఉందో నా ప్రభావ, అయ్యా హృదయాల్లో ఏ బాధ ఉందో ఏ వేదన ఉందో నా ప్రభావ మాకు తెలియదు నా ప్రభావ. అయ్యా ప్రతి అవసరం వేస్తున్నాము తీర్చబడినట్లు మీ ప్రభావం చేయమని అయ్యా హృదయాన్ని అంతరంగంలో పరిశీలించడం గొప్ప దేవుడు నా ప్రభావ. అయ్యా బిడ్డ ఏమిటైతే ఏ విజ్ఞాపన చేస్తుందో నా ప్రభావ అయ్యా మీకు తెలుసు నా ప్రభావ. అయ్యా మీకు మరుగా ఏది లేదు నన్ను నీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా మౌనంగా ఉండక నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా అయ్యా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ దైవస్తాలు పంపిస్తూ ఉన్నాము ఆయన నీకు వందనాలు. అయ్యా రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పెంపొందించమని అడిగించున్నాము వారికి స్తోత్రాలు. అయ్యా సన్నిధికి రాక ఎరకబడ్డ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాయన మరి ఒకసారి సన్నిధికి నడిపించబడినట్టు మీకు కృప దయచేయమని అడుగుతున్నాను. చదువుతున్న బిడ్డలకు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను.
వ్యాపారం చేతి వృత్తులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి తొలకరి కడవరి వర్షాలతో నా ప్రభు అయ్యా పంట సమృద్ధిగా పడినట్లు నీకు దయచేయండి అయ్యా. ప్రతి అయ్యా ఇదిగో నా ప్రభు అయ్యా మంచి దీవెనలతో నా ప్రభు పంటలు మంచిగా పండులాగిన ఈ మందిరంలోనికి నా ప్రభు అయ్యా సమృద్ధిగా ఆహారం ఉన్నట్టు నా ప్రభు అయ్యా మీరు ప్రతి కుటుంబాన్ని నియమించమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ సన్నిధికి నడిపించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి. అది కాలి మొదలు నెత్తి వరకు సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. ఎదుగుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సాధారణ శోధనలో ఇంట్లోతో అయ్యా బాధపడుతున్న ప్రతి బిడ్డలు మీరు లేవనెత్తండి. ప్రతి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి వివాహాల కొరకు ప్రయాసపడుచున్న వారికి సహాయం చేయండి నాయన. అయ్యా వివాహాలు అయ్యి సంతానం లేక బాధపడుచున్నారు నా ప్రభువా. అయ్యా సొంత లేని వారిని దాడిగా చేసే గొప్ప దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు ఎంతగానో విశ్వాసంతో నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా ధన్యులు అంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. బిడ్డల జీవితాల్లో కార్యం జరిగించండి ప్రభువా. గర్భవతులను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాధితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదరించండి ప్రభువా. అయ్యా మరి ముఖ్యంగా అన్ని సన్నిధిలో అయ్యా అన్ని సన్నిధికి వచ్చి అయ్యా నువ్వు స్తుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ నామాన్ని తీసుకోగల ప్రభువా. అయ్యా లోకంగా గడుపుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా వారి హృదయాలను తెరిచి అయ్యా నువ్వు నా తండ్రి సజీవుడైన దేవుడు నా ప్రభువా నమ్మి అయ్యా నీ సన్నిధికి నడిపించబడినట్టు మీకు దయచేయండి. మీకు వందనాలు అయ్యా. మందిరం కొరకు ప్రయాసపడిన యోహాను మాస్టర్ గారి కుమారుడు కుమార్తెల కుటుంబాలు ఇంకా నా ప్రభు ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఈ మందిరం కొరకు సహాయం చేసి ఉన్నారు ప్రభు వారందరి కుటుంబాలు ఒకటి అడుగుతున్నారయ్యా. వారి కుటుంబాల్లో రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. గ్రామానికి అయ్యా మా మందిరాన్ని అయ్యా ఇదిగో ప్రభు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా లేవనెత్తమని గ్రామం చుట్టూ మందిరాల చుట్టూ అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ చుట్టూ మీద అయ్యా దేవునితో సంరక్షణ దయచేయమని అయ్యా గొప్ప విశ్రాంతి దినము దీవెన ఆశీర్వాదాలను అందరము పొందుకొని అయ్యా మీ సన్నిధిలో నా ప్రభువ మరి యొక్క విశ్రాంతి దినము సన్నిధిలో అందరం కూడుకొని వరకు తండ్రి మీ సన్నిధి మీ కాపుదల మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రాత్రి ఆలోచన మరియు వెంకటేష్ గారి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. చిన్న ప్రార్థన చేద్దాం.